హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే చూడబోతున్నాము. సో పరీక్షా తేదీలను ఖరారు చేస్తూ ప్రభుత్వము ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా మనకు కొంత టైం అయితే ఇవ్వడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, బుక్స్, ప్రాక్టీస్ బిట్స్ కూడా అందచేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా. సో అయితే ఇక్కడ మనకు ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము సచివాలయ పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు జూలై చివరిలో నిర్వహించేందుకు సన్నాహాలు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల సమావేశము 8 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో సచివాలయ పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు జూలై చివరిలో నిర్వహించేందుకు సన్నాహాలు అయితే ఇక్కడ మనకు కల్పిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదు, ఓకేనా, ఎవరైతే ఇంకా అంటే స్టార్ట్ చేయలేదు చదవడం, వారికైతే ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా కొంత సమయం అయితే మీకు దొరికినట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది. సో జూలైలో యాక్చువల్గా అయితే జూన్లోనే నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉండేది ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పడం జరిగింది, జూన్లోనే కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ లాక్డౌన్ మళ్ళీ ఎక్కువ పెంచడంతో, ఓకేనా, 5.0 అవ్వడంతో సో వీటికి మళ్ళీ ఎదురు దెబ్బ తాకింది. అంటే మళ్ళీ వీటికి ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఇప్పుడు మాత్రం జూలై చివరిలో ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది. జూలై చివరి వారంలో పరీక్షలు ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభమైంది. 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సో ఫిబ్రవరి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తము 11,06,000, ఓకేనా. సో లక్షల మంది, 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తం ఎన్ని రకాలు? 14 రకాల పరీక్షలు. అయితే రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ ఆధ్వర్యంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. సో ఈ సమాచారంతో సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇతర పరీక్షల షెడ్యూళ్లతో ఇబ్బంది కలగకుండా, అంటే రెండు కూడా క్లాష్ అవ్వకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు. సో 11 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. సో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు కలిపి కేటగిరీ 1లో నిర్వహించే పరీక్షకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో రాత పరీక్షలు ప్రారంభమయ్యే తొలి రోజునే ఈ పరీక్షలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకైతే ఉద్యోగం పొందాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, చాలా కష్టపడుతున్నారో వారందరికీ కూడా ఒక మంచి అవకాశంగా రావడం అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంత టైం పెరిగినప్పుడు మనకు సో సక్సెస్ పర్సంటేజ్ అనేది కూడా ఇంకా కొంచెం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే అభ్యర్థులు ఇంకా తమ సిలబస్ని కంప్లీట్ చేయలేదో, ఓకేనా, ఇంతవరకు బుక్స్ కూడా పట్టినటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు కొంతమంది. సో 2020 బ్యాటింగ్, సో వారేంటంటే సో ఏదో మనము వెళ్ళి పరీక్ష రాద్దాము, లక్లో వస్తే వస్తుంది, లేకుంటే లేదు అనుకునే వారికి మాత్రము చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు నిరంతర విద్యార్థిలాగా చదువుతూనే ఉండాలి ఫ్రెండ్స్. సో అలా అయితేనే మనకు విజయం అనేది వరిస్తుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు హెల్ప్ చేసేందుకు నాకు తోచిన సహాయం ఫ్రెండ్స్ ఏంటంటే, వీటికి కావాల్సినటువంటి ముఖ్యమైన సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా రకాల చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. సో లాస్ట్ ఇయర్ కూడా
సో 2018లో వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా చాలామందికి యూస్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇవి మాత్రము పరీక్ష అంటే ఈ జూలైలో చివరి వారంలో నిర్వహించబోయేటువంటి పరీక్ష తేదీలు మాత్రము ఫిక్స్ ఫ్రెండ్స్. ఇక అది చేంజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. సో ఆల్రెడీ నేను 2 days బ్యాక్ జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక సమీక్ష సమావేశము. సో ఇందులో ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి పరీక్షలు కూడా జూలైలోనే ఉండే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ డేట్ను ఫిక్స్ చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు ఏమైందంటే మళ్ళీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా ఉండబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో సో ఆ డేట్ను కొంచెం అంటే ఆపారు ఫ్రెండ్స్. అంతే, ఎట్టి పరిస్థితుల్లో జూలై చివరి వారంలో ఓకేనా కన్ఫామ్గా ఎగ్జామ్స్ అయితే మనకు ఉండబోతున్నాయి. 25 నుంచి 30 తేదీలోపు ఖచ్చితంగా మనకైతే డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో డేట్ని పక్క పెట్టండి ఫ్రెండ్స్. ముందైతే మీరు చదవడానికి ముందు ప్రియారిటీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్, నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.